దయచేసి జీవన్. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్ అన్న. సో నా పేరు జీవన్, సో నా భార్య కృప. సో మేము హిందూపూర్లో ఉంటాం. సో మేము యాక్చువల్గా కృపన్న మాకి గైడెన్స్ అంటే ఆయన చర్చికి వెళ్తాం అన్నమాట హిందూపూర్లో. సో ఆల్మోస్ట్ ఆల్ అన్న లాక్డౌన్ అయిపోయినప్పటి నుంచి ప్రతి మెసేజ్ స్టార్ట్ చేసే ముందంతా బాగా ఎక్స్ప్లెయిన్ చేసేవాడు అనమాట. D3 తీసుకోవాలి, మనము కరోనా బారిన పడుకోకుండా మనం చక్కటి ఆరోగ్యం కలిగి ఉండాలి. ఎందుకంటే మనం చక్కటి ఆరోగ్యం కలిగి ఉన్నప్పుడే మనకి దేవునికి కూడా ఘనత వస్తుందన్నమాట. సో చక్కటి ఆరోగ్యం కలిగి ఉన్నప్పుడే మనం కూడా దేవుని గురించి ఎక్స్ప్లెయిన్ చేసే కూడా మనకు ఒక ఐడియాలజీ ఉంటుందన్నమాట. ఎందుకంటే మనలోనే రోగాలు పెట్టుకొని మనం ఎదుటోళ్ళకి చెప్తే ఫస్ట్ నీ దేవుడిని నిన్ను బాగు చేయమని చెప్పు అని చెప్తారు. కాబట్టి అన్యుల ముందర మనం సిగ్గుపరచుకోకుండా దేవుడు మనల్ని తల ఎత్తేలాగున చేస్తాడు అనేది సో అన్న చక్కగా బోధించేవాడు. ప్లస్ ఆరోగ్య విషయాలు కూడా చక్కగా స్టార్టింగ్లోనే చెప్పేవాడు అనమాట. సో అదేవిధంగా మాకు మ్యారేజ్ అయ్యి ఆల్మోస్ట్ ఆల్ 13 years దాటిందనమాట. సో 13 years వరకు మేము మా హిందూపూర్లో ఉన్న ప్రతి ఒక్క డాక్టర్ దగ్గరికి వెళ్ళామన్నమాట ట్రీట్మెంట్ కోసం, అంటే ప్రెగ్నెన్సీ కావడం కోసం. అంటే నా భార్యకి ఆల్మోస్ట్ ఆల్ 7 అబార్షన్స్ అయినాయి. ప్రతి ఒక్క డాక్టర్ దగ్గరికి పోయినాము. సో వాళ్ళ ఆల్మోస్ట్ ఆల్ 2-3 years వరకు కంటిన్యూగా మెడిసిన్స్ చెప్పేవాళ్ళు, ఇంజెక్షన్స్ వేసేవాళ్ళు. ఒకరు గర్భసంచి చిన్నగుండే అనేవాళ్ళు, కొంతమంది PCOD ఎఫెక్ట్ ఉంది చాలా, ఆ PCOD క్లియర్ అయినాక మీకు ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పి చాలామంది చెప్పేవాళ్ళు అనమాట. సో ఇలా మాకు తెలిసిన వాళ్ళు రకరకాలుగా ఒక్కోరు ఇక్కడ పోతే బాగా అవుతారు, 13 years 10 years అయిండే వాళ్ళు కూడా ఉన్నారు, ఈ డాక్టర్ బాగా చూస్తారంటే ఇట్లా పలు రకాలుగా తెలిసిన వాళ్ళు చెప్పినప్పుడు మనకి కొద్దిగా ఆశ ఉంటుంది కదా, ఖచ్చితంగా ట్రై చేద్దాము. ఎందుకంటే బిడ్డల మీద ఆశ అనమాట. నాకే ఒక కొడుకుంటే బాగుంటుంది, ఎందుకంటే నాకు వారసుడు కాకూడదు అనేది నా ఆశ. నా ఆశ అంటే దేవునికి వారసుడిగా ఉండాలి అనేది నా కోరిక. సో నేను ఆ విధంగా ఆలోచించి సో ప్రతి ఒక్క హాస్పిటల్ చుట్టూరా తిరిగాను అనమాట. వాళ్ళు ట్రీట్మెంట్ ఇచ్చినంత వరకు ఇచ్చి, సో లాస్ట్లో మీరు బెటర్ బెంగళూరుకి పోతే మేలు, బెంగళూరులో చక్కగా హాస్పిటల్స్ ఉంటాయి, పెద్దగా ట్రీట్మెంట్స్ ఉంటాయి, వాళ్ళు ఖచ్చితంగా ఏదో మెడిసిన్స్ ఇస్తారు, ఖచ్చితంగా మీకు ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయని చెప్పి చాలా చాలా ఆప్షన్స్ ఇచ్చేవాళ్ళు డాక్టర్స్ చాలామంది చెప్పారనమాట హిందూపూర్లో. ఆల్మోస్ట్ ఆల్ అందరూ హిందూపూర్లో ఉండే డాక్టర్స్ అందరూ అయిపోయారు. సో నా భార్యకు వాడాల్సిన మెడిసిన్స్ అన్నీ వాడేశాను అనమాట. ఆ మెడిసిన్స్ వాడినప్పుడల్లా నాకు భయం స్టార్ట్ అయ్యేది. ఎందుకంటే మెడిసిన్స్ ఎక్కువ వాడే కొద్దీ బాడీలో ఏది దేని మీద అటాక్ చేస్తుందో నాకు తెలియదు, కానీ భయం అనేది ఒకటి ఉండేది. ఇన్ని మెడిసిన్స్ వాడుతున్నాము, పలు రకాల డాక్టర్స్ చెప్తున్నారు, మనం వాడుతున్నాం గుడ్డిగా, ఏం ఎఫెక్ట్ ఇస్తుందో అనేది మాత్రం నాకు చాలా టెన్షన్గా ఉండేది. కానీ మెడిసిన్స్ వాడే ప్రతిసారి దేవునికి ప్రార్థన చేసి, దేవా ఈ మెడిసిన్ ద్వారా కాదు కానీ ఇచ్చేది నువ్వు, ఖచ్చితంగా నువ్వు ఇస్తావు అనే విశ్వాసంతో అయితే మేము స్టార్ట్ చేసి ప్రేయర్ చేసి వాడేవాళ్ళము. సో ఆ విధంగా అన్ని మెడిసిన్స్ వాడినా కూడా ఎక్కడే కూడా మాకు పాజిటివ్గా అంటే రెస్పాన్స్ వచ్చేది అయితే లేదు. కొన్నాళ్ళ తర్వాత గ్యాప్ ఇచ్చేసి ఒక ఆల్మోస్ట్ ఆల్ 2-3 years గ్యాప్ ఇచ్చేసామన్నమాట. ఎందుకు మీద బాడీకి డోసేజ్ పడుతూ ఉంటే, మెడిసిన్స్ పడుతూ ఉంటే ఎఫెక్ట్ అయిపోతాం, మళ్ళీ లేనిపోని ఇబ్బందుల్లో యాలపడేది అని చెప్పి కొన్నాళ్ళు స్టాప్ చేద్దామని చెప్పి మరీ కొన్నాళ్ళు స్టాప్ చేసి, మరీ నెక్స్ట్ టైం వీళ్ళ ఫ్రెండ్ ఒక ఆమె ఇట్లా ఆ డాక్టర్ బాగా చూస్తారు, పర్వాలేదు, సో కొద్దిగా బాగా ట్రీట్మెంట్ ఇస్తారు, మెడిసిన్స్ కొద్ది కాస్ట్లీ అయినా కూడా ట్రీట్మెంట్ సక్సెస్ఫుల్గా ఉంటుంది అంటే ఆమె దగ్గర కూడా వెళ్ళడం జరిగిందనమాట. సో ఆమె దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె కూడా ఫస్ట్లో స్టార్టింగ్లో PCOD ఉంది అని చెప్పి తర్వాత తన ట్రీట్మెంట్ ఇవ్వడం స్టార్ట్ చేసింది. సో తన ట్రీట్మెంట్ ఇవ్వడం స్టార్ట్ చేశాక పాజిటివ్ అప్పుడప్పుడు 1-2 సార్లు చూపించేది, తనకి పాజిటివ్గా కూడా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినట్లు ఒకసారి చూపించింది.
సో చూపించిన వెంటనే సరే అమ్మా ట్రీట్మెంట్ ఇచ్చాం కదా పాజిటివ్ వచ్చింది, ఓకే కంగ్రాచులేషన్స్ అని చెప్పి తను మళ్ళీ రోజే స్కానింగ్ రూమ్లోకి వెళ్ళి చెక్ చేసిన తర్వాత తెలిస్తే హార్ట్ బీట్ రాలేదు బేబీకి హార్ట్ బీట్ రాలేదు. సో బేబీకి హార్ట్ బీట్ రాలేదు, ఇంకా నీకు ఇంకా 4 వీక్స్ కదా, ఒక 2 వీక్స్ 3 వీక్స్ ఆగిన తర్వాత చేద్దాము స్కానింగ్, ఖచ్చితంగా బేబీకి హార్ట్ బీట్ వస్తుంది, మనం ట్రై చేద్దాము, ఆ తర్వాత దేవుని మీద ఒపీనియన్ అని చెప్పి ఆమె కూడా చెప్పేదన్నమాట. సరే అని చెప్పి నేను 2-3 వీక్స్ అయిన తర్వాత కూడా మళ్ళీ పోయినప్పుడు ఆమె స్కానింగ్ తీసి సో అప్పటికి హార్ట్ బీట్ రాలేదు. సో దాని నుంచి ఆమె బెటర్ మీరు అబార్షన్ చేయించుకునేది చాలా బెస్ట్ అని చెప్పి ఆమె మెడిసిన్స్ రాసి ఇవ్వడము, తనకి అబార్షన్ కూడా అయిపోవడం జరిగింది. సో అదేవిధంగా 2 టైమ్స్ ఆమె దగ్గరే జరిగింది. సో 2 టైమ్స్ అదేవిధంగా ఆమె దగ్గర జరిగినప్పుడు ఆమె ఏం చెప్పిందంటే ఫర్ డే 4000 ఇంజెక్షన్ అవుతుంది, సో ఇట్లా 9 months ఒక్క డే కూడా మిస్ కాకోకుండా వేయించేయాలి అని ఆమె సజెస్ట్ చేసింది అనమాట. సో పోతే అది వేయించిన తర్వాత నాకు గ్యారంటీ ఇస్తారా అంటే నో గ్యారంటీ, దేవుని మీద భారం వేసి చూసల్లా. సో అంత రిస్క్ ఎందుకు, ఒక మనిషికి 9 నెలల వరకు ఒక్కరోజు కూడా ఇంజెక్షన్ మిస్ కాకూడదు అంటే ఆ మనిషి గతి ఏం కావాలని చెప్పి నేను సో బెటర్ అవసరం లేదు అనుకొని అది వద్దనుకున్నాను. సో ఆ తర్వాత కూడా కన్సీవ్ అయ్యింది. కన్సీవ్ అయినాక కృపన్నోళ్ళు మా ఇంటికి రావడము, జస్ట్ ఇట్లా అన్న D3 గురించి చెప్పడము, అంటే ఆల్రెడీ అన్న చర్చిలో చెప్తున్నారు కానీ మేము కొద్దిగా లైట్ తీసుకోవడం జరిగింది. అదే టైంకి ఇంకోటి ఏం జరిగిందంటే న్యూట్రిషన్ అనేది ఒకటి ప్రాసెస్లో ఉంది. న్యూట్రిషన్ అది కూడా ఒక ప్రాసెస్లో జరుగుతానిందనమాట. ఈ న్యూట్రిషన్ తీసుకోండి, ఒక ఫ్రూట్ సాలిడ్ మాదిరి ఒక జ్యూసెస్ ఇస్తారు వాళ్ళు. సో ఆ న్యూట్రిషన్స్ ద్వారా కూడా అవుతున్నారు పిల్లలు అని చెప్పి చెప్పడం జరిగినప్పుడు మేము ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించలేదన్నమాట. సో కృపన్ వచ్చి చెప్పినప్పుడు ఓకే ఇప్పుడు ఆల్రెడీ క్యారింగ్ అవుతానన్నా బేబీ అంటే కన్సీవ్ అయింది నా భార్య, సో ఖచ్చితంగా ఒకవేళ ఇదేమన్నా మళ్ళీ సేమ్ విధంగా రిపీట్ అయితే వీ కెన్ గో విత్ D3 అని చెప్పి అన్నకు కూడా చెప్పడం జరిగింది. సో ఆ విధంగా మళ్ళీ సేమ్ టైం అదేవిధంగా స్కానింగ్ పోయినప్పుడు అప్పుడు కూడా హార్ట్ బీట్ అనేది రాలేదు. సో ఆమె కూడా ఇప్పుడు ఏమైపోయిందంటే ఆమె డిసప్పాయింట్, అంటే ఆ డాక్టరే ఏం చెప్తుందంటే ఇంతకుముందు చెప్పాను కదా 4000 డైలీ 1 ఇంజెక్షన్ అది తీసుకుంటారేమో చూడండి ట్రీట్మెంటు, అది స్టార్ట్ చేద్దాము అని చెప్పి చెప్పడం జరిగింది. సో మేమైతే నో అనుకోవడం చెప్పేసి వచ్చాం. సో నో అని వచ్చేసినాక అన్నోళ్ళు ఆ రోజు వచ్చి మనకి D3 ట్యాబ్లెట్స్ ఒక బాక్స్ ఇచ్చేసి వెళ్ళారనమాట. సో అన్నకి మళ్ళీ చెప్పానమాట నెక్స్ట్ డేనే, అన్న ఇట్లా అయిపోయిందన్న అంటే ఓకే నో టెన్షన్ పడద్దు, ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు, సో D3 ట్రై చేయండి, అన్నకి బాను అన్నకి చెప్తాను అని చెప్పి అన్నతో కాల్లో యాడ్ కావడము. సో అన్నోళ్ళు మాకు ఒక గైడెన్స్ ఇచ్చే ఉమక్క రాజశేఖర్ అన్న అని, సో వాళ్ళిద్దరిని మాకు గైడెన్స్గా పెట్టారు. సో మాకేం డౌట్ వచ్చినా కూడా అన్నకి లేదా అక్కకి ఉమక్కకి ఫోన్ చేసినప్పుడు ఏమాత్రం కోపం చేసుకోకుండా ఇరిటేషన్ చేసుకోకుండా చక్కగా సమాధానం చెప్పేవాళ్ళు, ఈ టైంకి ఇది వాడండి, ఈ టైంకి ఇది వాడండి అని. సో ఆల్మోస్ట్ ఆల్ మాకు అక్కడ లోకల్లో అయితే జనరిక్ షాప్ పెద్దగా లేవు కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ ఆన్లైన్లో బుక్ చేసామన్నమాట. అన్ని మెడిసిన్స్, ప్రతి ఒక్క మెడిసిన్స్, మెగ్నీషియం కానివ్వండి, ఫిష్ ఆయిల్, COQ10 అది, మళ్ళీ సుప్రడిన్, ఇవన్నీ పింక్ సాల్ట్, ఇవన్నీ టోటల్ మెడిసిన్స్ అన్నీ ఒక్కసారిగా ఆర్డర్ చేసాము. ఇంకా ఆర్డర్ రావాలి, మెడిసిన్స్ రావాలి, ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి, అంటే మెడిసిన్స్ మింగాలన్నమాట. సో అంతకుముందే అన్ని ఇచ్చిండే D3 క్యాప్సూల్స్ ఒక బాక్స్ ఉంది. సో ప్రేయర్ చేసుకున్నాము, ఆ D3 క్యాప్సూల్స్ స్టార్ట్ చేసేసామన్నమాట. సో ఇవి ఇంకా రాకముందరే ఆ D3 క్యాప్సూల్స్ వాడడము. సో వాడిన వెంటనే మరి కన్సీవ్ కావడం జరిగింది. అంటే 1 month గ్యాప్లోనే ఇవంతా జరిగిందనమాట. ఇంకా ఆర్డర్ పెట్టాము ఆన్లైన్లో. సో ఆర్డర్ పెట్టిన తర్వాత మళ్ళీ అవి వచ్చేకి లేట్ అయింది, అంతలోపల D3 క్యాప్సూల్స్ మింగడం స్టార్ట్ చేసాం. సో అప్పుడు
మరి కన్సీవ్ కావడం జరిగింది నా భార్య. సో కన్సీవ్ అయినాక మళ్ళీ మాకు టెన్షన్ స్టార్ట్ అయిందనమాట. సో ఎందుకు టెన్షన్ అంటే ఇంతకుముందే చెప్పాను మీకు, హార్ట్ అటాక్ వచ్చి హార్ట్ బీట్ రాకపోవడం ప్రాబ్లం. సో మళ్ళీ కన్సీవ్ అయినప్పుడు ప్రతి ఒక్కరికి సంతోషం అవుతుంది, నాకైతే టెన్షన్ స్టార్ట్ అయింది. ఎందుకంటే మరీ హార్ట్ బీట్ రాకపోతే తను ఆల్రెడీ ఒకసారి 2-3 టైమ్స్ రాకపోవడం వల్ల డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది నా భార్య అనేది సో నా టెన్షన్. సో ఆల్రెడీ ఒకసారి తను అలాగే ఎందుకులే ఇంకా అవసరం లేదు, యాడ్ ట్రీట్మెంట్ వద్దు అనే థాట్లోకి కూడా వచ్చేసింది, ఎందుకంటే ఇరిటేషన్ అయిపోయింది. సో ఆ విధంగా ఇప్పుడు మళ్ళీ కన్సీవ్ అయింది కదా, మరి ఏ పొజిషన్ వస్తుందో ఏమి వినాల్సి వస్తుందో అని చెప్పి అదేవిధంగా చెప్పిన డాక్టర్ దగ్గరికే వెళ్ళామన్నమాట. మరి సో ఆ చెప్పిన డాక్టర్ దగ్గరికే వెళ్ళినప్పుడు ఆమె కూడా నెగ్లెక్ట్గా, మీకు చెప్పాను కదా ఆల్రెడీ ఒకసారి, ఆ ట్రీట్మెంట్ తీసుకుంటే అవుతారు, మీకు ఇప్పుడు కారు అని చెప్పి ఆమె కూడా సరేలే చూద్దాం స్కానింగ్ రూమ్లోకి పోయి అని చెప్పి స్కానింగ్ లెటర్ రాసి ఆమె ఇచ్చేసి కూర్చోండి ఆడ స్కానింగ్ తీస్తాను మీకే అని. సరే అని చెప్పి మేము ఆల్మోస్ట్ ఆల్ తనకి టెన్షను నాకి టెన్షన్, ఎందుకంటే హార్ట్ బీట్ వస్తే వీఆర్ హ్యాపీ, ఖచ్చితంగా దేవుడు మంచి సూచన ఇచ్చినాడు అనేది అనుకోవచ్చు. కానీ ఆ విధంగా అవుతుందా లేదా అనే టెన్షన్ మాకు స్టార్ట్ అయింది. సో ఆమె కూడా మళ్ళీ స్కానింగ్ రూమ్లోకి వెళ్ళి ఆమె ఫస్ట్ సౌండ్ తక్కువగా పెట్టి చెక్ చేయడం జరిగిందనమాట. సౌండ్ తక్కువగా పెట్టి చెక్ చేయడం జరిగిన తర్వాత చక్కగా హార్ట్ బీట్ వచ్చింది ఆ బిడ్డకి. ఇక మెడిసిన్స్ ఏమి వాడలే, జస్ట్ D3తో చక్కగా హార్ట్ బీట్ వచ్చిన తర్వాత ఆమె ఇంకా కొద్దిగా సౌండ్ ఎక్కువ పెట్టి నా భార్యకి వినిపించింది, మళ్ళీ నన్ను పిలిచింది, మీరు ఏం వాడారా, మీరు అసలు నా మెడిసిన్స్ ఇన్నాళ్ళు 2 years 2.5 years వరకు ట్రీట్మెంట్ ఇచ్చినాను, ఇంత ట్రీట్మెంట్ ఇచ్చినా రాని హార్ట్ బీట్ ఇప్పుడు ఎలా వచ్చింది అంటుంది. సో అలా షాక్ అవ్వడము, సరే అని చెప్పి ఈ విధంగా హార్ట్ బీట్ రావడం D3 మెడిసిన్స్ వల్లే చక్కగా హార్ట్ బీట్ రావడము, బేబీ కూడా గ్రోత్ కూడా బాగుంది, అసలు బేబీ కూడా ఎటువంటి లోపం లేదు, చక్కగా ఉన్నాడు అని చెప్పి డాక్టర్ చెప్పడం జరిగిందనమాట. సో చక్కటి ట్రీట్మెంట్ ద్వారా బేబీ చక్కగా చెక్ చేసి ఆమె చెప్పింది. సో ఆ తర్వాత టీఫా స్కాన్ అని ఇట్లా ప్రతి స్కాన్కి కూడా వెళ్తున్నప్పుడు సో బేబీ గ్రోత్ బాగుంది, చక్కగా ఉన్నాడు, హెల్తీగా ఉన్నాడు. ఇంకోటి ఏమంటే బేబీ పుట్టిన తర్వాత అతనికి ఏమాత్రము జాండీస్ అవి లేవని డాక్టర్సే షాక్ అయ్యానమాట. బేబీ బాగున్నాడు, బేబీకి ఎటువంటి ప్రాబ్లం లేదు, అంత హెల్తీగా ఉన్నాడు, బేబీ చక్కగా ఉన్నాడు, ఎటువంటి జాండీస్ లేదు, హ్యాపీగా ఉన్నాడు, బేబీ బాగా స్ట్రాంగ్గా ఉన్నాడని చెప్పడం జరిగింది. సో థ్యాంక్స్ టు బానా అన్న. బేబీ సో ఆఫ్టర్ 7 abortions తర్వాత 8th ప్రెగ్నెన్సీ ఆఫ్టర్ 13 years తర్వాత మా మధ్యలో ఒక మచ్చ అనేది ఉండేది. అంటే దేవుని బిడ్డలు కదా, వీళ్ళకి పిల్లలు వీళ్ళ దేవుడికి ఎంత మాత్రం సామర్థ్యం లేదు అని చెప్పి అంటే మా చుట్టుపక్కల మా రిలేషన్స్ అంతా అన్యులు ఉండేది. సో అన్యులకి కొంచెం తావు చిక్కితే సాల్మన్ దేవుణ్ణి ఎగతాళి చేయడం చాలా ఎక్కువ. సో ఖచ్చితంగా దేవుడు ఒక మంచి కార్యాన్ని చేస్తాడు, వీళ్ళందరి మధ్యలో నా తల ఎత్తే విధంగా చేస్తాడు అని చెప్పినప్పుడు ఖచ్చితంగా దేవుడు అదే విధంగా వాళ్ళందరి మధ్యలో వాళ్ళు ఇప్పుడు ఈ బిడ్డను చూసి షాక్ అవుతారనమాట. ఎంత చక్కగా ఉన్నాడు బిడ్డ, ఇంత మంచి బిడ్డని ఇచ్చాడు దేవుడు, మీ దేవుడు గొప్పోడు అని చెప్పి వాళ్ళే గొప్పగా పొగుడతారనమాట. సో ప్రతి ఒక్కరు ఈ బిడ్డ క్యారియింగ్ అయినప్పుడు కూడా ప్రతి ఒక్కరు ప్రవచనాలు చెప్పేవాళ్ళు, మీకు ఆడబిడ్డే అని చెప్పి. సో కానీ దేవుడైతే ఖచ్చితంగా మగబిడ్డ ఇస్తాడు అని చెప్పి యెషయా ప్రవచనం ద్వారా మాట్లాడడం జరిగింది. సో మేము అదే విశ్వసించాము. సో చక్కటి బాబును దేవుడు ఇచ్చాడు. సో థ్యాంక్స్ టు బానా అన్న అండ్ థ్యాంక్స్. థ్యాంక్ యూ అమ్మా జీవన్. తులసి 13 సంవత్సరాల మీ ప్రార్థనకు దేవుడు ఇచ్చినటువంటి జవాబు 5 నెలలు బేబీని తీసుకుని మన మధ్యలోకి వచ్చాడు, చాలా సంతోషం. ఇప్పుడు మన మధ్యలో ఉన్న సహోదరు